అమెరికా యుద్ధంలో అయితే దిగబోతోంది. ఇజ్రాయెల్కి సంబంధించిన అధికార యంత్రాంగంతో అమెరికన్ రక్షణ శాఖ చర్చలు ప్రారంభించింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. క్రోధినామ సంవత్సరం క్రోధంతో ఆరంభమవుతుందని అనుకున్నదే జరుగుతోంది. ఇరాన్ కనుక వెనక్కి తగ్గకపోతే, ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే, ఇజ్రాయెల్ మీద దాడి చేసేటటువంటి వాళ్ళ మీద దాడికి ఇంతకుముందే అమెరికా ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం ఉంది. అందులో భాగంగానే ఏదైతే హమాస్ వాళ్ళు దాడి చేశాక ఇజ్రాయెల్కి ఇప్పటికీ ఎందుకు ఆయుధాలు ఇస్తుంది, ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే అదే రీజన్. అక్కడ సామాన్యులని చంపొద్దంటుంది కానీ పాలస్తీనా మీద దాడి చేయొద్దంటలేదు, గాజా మీద దాడి చేయొద్దంటలేదు. సామాన్యులు చంపొద్దు, మామూలు భవనాలు ధ్వంసం చేయొద్దు అంటది. అది జస్ట్ ఇది మానవత్వం అన్నటువంటి అంశానికి సంబంధించి తప్పించి మరేం లేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించినటువంటి రక్షణ విభాగాల సమన్వయ సమావేశాలు పూర్తవుతున్నాయి, వరుసపెట్టి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.